కెప్టెన్ వెంకటేష్ తన దైవిక వారసత్వాన్ని అంగీకరించిన తరువాత అగ్నిగుహలో ఇంకా లోతైన స్థాయిల్లోకి ప్రవేశిస్తాడు. గాలి మరింత భారంగా మారుతుంది. గుహ గోడలు కదిలినట్లుంటాయి. పర్వతమే అతని అడుగులిని గమనిస్తున్నట్టు అనిపిస్తుంది. అతడు నడుస్తున్నప్పుడు గత రాక్షకుల ఆత్మల ప్రతిధ్వనులు చుట్టూ వినిపిస్తాయి. వారి నొప్పి, విశ్వాసఘాతకం, కోపన స్థలాన్ని నింపేస్తుంటాయి. అతని చేతిలో ఉన్న వెలుగు అపురూపంగా మెరుస్తుంది. నిజం మరియు మాయ మధ్య సరిహద్దు మసకబారుతుంది. అకస్మాత్తుగా అన్నీ చీకటిలో కరిగిపోతాయి. వెంకటేష్ తన్ను తాను ఒక మాయాలోకంలో నిలబడినట్లు చూస్తాడు. చీకటిలో తేలిపోతున్న పగులతో నిండిన యుద్ధభూమి. అక్కడ అతడు తన మరణించిన సహయోధుల దృష్టాంతాన్ని చూస్తాడు. కానీ వారు అతనిని నిందిస్తారు. నువ్వే మమ్మల్ని వదిలేశావు వెంకటేష్. అతను చుట్టూ ముగిసిపోతాడు. అపరాధ భావన, మానసిక దుఃఖం అన్నీ పైకి వస్తాయి. ఒక చీకటి రాక్షసాత్మ శబ్దం వినిపిస్తుంది. నీవు అగ్నిని మోస్తున్నావు, కానీ ఎవరి కోసం? ధర్మం కోసం కాలిపోతావా, లేదా ప్రతీకారం కోసం? వెంకటేష్ ఆల్మోస్ట్ ఇరిగిపోతాడు. అదే సమయంలో అతని బాల్యంలో విన్న ఒక సూక్ష్మమైన మంత్రధ్వని శబ్దాల్ని చీల్కుంటూ వచ్చి అతన్ని స్థిరపరుస్తుంది. అతడు మెల్లగా మర్మరిస్తాడు. తత్సత్వం అగ్ని, నయతి శత్రు నాశాయ. మాయా విరిగిపోతుంది. మాయను దాటి బయటకు వచ్చిన వెంకటేష్ తన ఎదురుగా ఒక నీడల రాక్షసుడిని చూస్తాడు. ఒకప్పుడు తాను మోసిన అదే చిహ్నాన్ని ధరించిన యోధుడు, కానీ ధర్మాన్ని వదిలి కోపాన్ని ఎంచుకున్నవాడు. రాక్షసుడు, మేము ఒకప్పుడు దేవులం, ఇప్పుడు శాపగ్రస్తులం. జ్వాలకు సేవ చెయ్యు, లేదా దానిలో కాలిపో, ఇది నీ ఎంపిక. అక్కడే ఒక భీకరమైన ద్వంద్వయుద్ధం మొదలవుతుంది. ఈసారి ఇది శారీరకంతో పాటు ఆధ్యాత్మికమైనది. వారి ఆయుధాలు ఢీకొంటాయి, కానీ వారి ఆలోచన సిద్ధాంతాలు మరింత గట్టిగా ఢీకొంటాయి. వెంకటేష్ అగ్నిదేవుని శాంతమైన కానీ ఉగ్ర స్వభావాన్ని తనలో ప్రవాహింపజేస్తూ రాక్షసుడిపై ఆధిపత్యం సాధిస్తాడు. తర్వాత అతని ఆత్మకు విమోచన కలిగించే శుద్ధి కర్మను నిర్వహిస్తాడు. రాక్షసుడు బూడిదగా మారుతూ మర్మంగా పలుకుతాడు. ఇతరులు అంత అనుకంపగా ఉండరేమో. వెంకటేష్ ఒక ముద్రించబడిన ద్వారాన్ని కనుగొంటాడు. శత్రువేద లిపితో చెక్కబడినదిగా. ఇది పురాతన రాక్షస సేనాధిపతులను బంధించడానికి ఉద్దేశించబడింది. కానీ ఏదో తప్పుగా ఉంది. ముద్రలో ఒక భాగం ఈపట్టే విరిగిపోయింది. అక్కడి నుంచి శాపగ్రస్తమైన గాలి ఒక్కసారిగా బయటకు ఊవెత్తుతుంది. చీకటి కదలడం మొదలవుతుంది. అతడు ముద్రను తాకుతాడు. అప్పుడు అతని ముద్రిత చిహ్నం దైవిక వేదనతో మండిపోతుంది. ఆ బాధలో అతడికి తన తుది శత్రువు యొక్క ఓ తక్షణ దృష్టాంతం కలుగుతుంది. ఒక రాక్షసరాజు అగ్ని చెడ్డిలా ఎగసే పొగలో మునిగిన ముకుటంతో బోనుల సింహాసనంపై కూర్చున్నవాడు. భారత సైన్యం స్థావరంలో తిరిగి ఒక రహస్యమైన సివిలియన్ మహిళ వస్తుంది. ఆమె తనను పురాతన అగ్నిపూజకులపై పరిశోధన చేసే చరిత్రకారిణిగా పరిచయం చేస్తుంది. ఆమె పేరు డాక్టర్ కళ్యాణి. ఆమె ప్రాజెక్టు శత్రువేద బయల ప్రవేశం కోరుతుంది. ఆ అనుమతి తిరస్కరించబడినప్పుడు ఆమె ఒక్క వేద మంత్రాన్ని ఉచ్చరిస్తుంది. వెంటనే యుద్ధగది స్క్రీన్లలో శక్తి తరంగాలు విరుచుకుపడతాయి. ఆమె కేవలం సాధారణ సివిలియన్ కాదు. ఆమెకు పురాతన ఆదేశంతో సంబంధం ఉండొచ్చు, లేదా అంతకన్నా భయంకరం రాక్షస ప్రవచనంతో. వెంకటేష్ పగిలిపోయిన ద్వారాన్ని దాటి బయటకు వస్తాడు. బలంగా మారినవాడు, కానీ లోపల నుంచి కుదిపోయినవాడు. ఇప్పుడు అతని మిషన్ భారమైతే మరింత పెరిగింది. అతడు ఇక కేవలం సైనికుడు కాదు, అతడు పునర్జన్మ పొందిన రక్షకుడు. మానవాళి మరియు రాక్షస కులాల పునరాగమనం మధ్య ఉన్న ఏకైక అడ్డుగోడ.